విమానాలకు సంబంధించిన ఇంజన్లు టెస్ట్ చేయాలంటే మన దేశంలో లేదు ఇంతవరకు. ఇన్ని విమానాలు, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ప్రయాణిస్తుంటే ఈ రష్యా మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు భారతదేశంలోనే న్యూ నేషనల్ టెస్ట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయబోతున్నది మోడీ సర్కారు. ఇంజన్ టెస్ట్ కాంప్లెక్స్, నేషనల్ ఏరో ఇంజన్ టెస్ట్ కాంప్లెక్స్ NAETC ఏర్పాటు కాబోతోంది. DRDO తాజా పరిశోధనల్లో సక్సెస్ కావడంతో ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. ఒక RFI కూడా రిలీజ్ చేసింది DRDO ఏరో ఇంజన్ టెస్ట్ ఫెసిలిటీకి సంబంధించి. ప్రస్తుతం రష్యా మీద మనం అత్యధికంగా హై ఆల్టిట్యూడ్ ఇంజన్ టెస్టింగ్కి అక్కడే డిపెండ్ అవుతున్నాం. దానివలన ఆలస్యాలు అవుతున్నాయి. అలాగే కాస్ట్ విపరీతంగా పెరుగుతోంది, కంట్రోల్ ఏమీ లేకుండా పోతుంది. ఇప్పుడు హై ఆల్టిట్యూడ్ సిమ్యులేషన్ సిస్టమ్స్, రియల్ ఫ్లైట్ కండిషన్స్ భారతదేశంలోనే ఐడెంటిఫై చేయబోతున్నారు. అదే సందర్భంలో ఫ్యాను, కంప్రెసరు, కంబస్టరు, టర్బైను, ఆఫ్టర్ బర్నర్ టెస్టింగు ఇవన్నీ ఇక్కడే చేయబోతున్నారు. మన సంస్థలే చేయబోతున్నాయి. ఇప్పుడు రష్యన్ సంస్థలు చేస్తున్నాయి, మన సంస్థలే చేయబోతున్నాయి. అదే సందర్భంలో ఇంజన్ వ్యాలిడేషను, కాంపోనెంట్ లెవెల్ టెస్టింగ్ కూడా ఇండియాలోనే పెట్టబోతున్నారు. ఇది కావేరీ ఇంజన్ విషయంలో భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ అని చెప్పాలా. అలాగే ఫ్యూచర్లో ఇది 110 నుంచి 120 KN ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళబోతోంది. అలాగే కొలాబరేషన్కి సంబంధించి ప్రపంచంలో ఏ దేశం వాళ్ళైనా మనతో ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.